పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పొత్తుపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తుపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండదని, లీడర్ క్యాడర్ లేని పార్టీ బీఆర్ఎస్ అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. కరప్షన్, అహంకారం, డ్రగ్స్ పార్టీతో మాకేంటి పొత్తు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎంపీ అరవింద్. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అంటూ అరవింద్ కామెంట్ చేశారు. కవిత పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ ఇస్తున్నారంటూ కూడా మరొక సంచలన కామెంట్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొంగ పొత్తులతో బీజేపీని దెబ్బతీయడానికి ప్రణాళికలు వేస్తోందంటూ కామెంట్ చేశారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి భారీగా వలసలుంటాయని చెప్పారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవంటూ క్లారిటీ ఇచ్చారు ఎంపీ అరవింద్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సంచలన కామెంట్స్కి వేదిక అయినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎంపీ అరవింద్ ఆయన ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒక సంచలనమైనటువంటి కామెంట్స్ చేస్తుంటారు. ఈసారి పొత్తుకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్, మరి ఎందుకు పొత్తుల విషయంలో పదే పదే బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు ఉండబోతోందంటూ వార్తలు వస్తున్నాయనే దానికి కూడా ఆయన స్టైల్లో ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్ని? ఒకసారి సంచలన కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. మీడియా ముఖంగా కూడా ఆయన కొంత బీఆర్ఎస్ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉంది. మరొకసారి బీఆర్ఎస్ పైన మరి విరుచుకుపడ్డాడు. బీఆర్ఎస్కు సంబంధించి బీఆర్ఎస్లో క్యాడర్ కానీ లీడర్ కానీ లేడు. అంటే ఉమ్మడి కరీంనగర్లో కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్లో కావచ్చు, ప్రస్తుతానికి తన నియోజకవర్గం అయినటువంటి ఎంపీ నియోజకవర్గం అయినటువంటి నిజామాబాద్ మొత్తంలో కూడా బీఆర్ఎస్కు క్యాడర్ లేడు, లీడర్ లేడు అను మరి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేశారు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి. మరి ఏం చేసిండు? అధికారం ఇస్తే ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని పరిపాలన చేసిండు. ఏనాడు కూడా సెక్రటేరియట్కు రాని పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం మరి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పోతున్నాడంటూ కూడా మరి విమర్శించిన పరిస్థితి ఉంది. దాని తర్వాత ఈ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా మరి కేసీఆర్ అదే ఫామ్ హౌస్లో ఉంటున్నాడు. కానీ ప్రజల కోసం ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు అంటూ కూడా మరొకసారి విరుచుకుపడ్డ పరిస్థితి కనుక దాంతోపాటు రేవంత్ రెడ్డిని కూడా మరి కొంత విమర్శించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. ఇద్దరు ఎన్నికలు అయిపోగానే ఏదైతే ప్రభుత్వం చేంజ్ కాగానే ఇద్దరు కుమ్మక్కైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారు. లేదంటే ఈ పార్టీకే మరి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఈ కార్ రేసు వ్యవహారంలో కావచ్చు, కాళేశ్వరం వ్యవహారంలో కావచ్చు, ఈ 3 కేసులలో ఇప్పటికే మరి కేసీఆర్ ఫ్యామిలీ, అటు కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం కూడా అరెస్ట్ అయ్యేది అంటూ కూడా మరి సంచలన వ్యాఖ్యలు తెలిపిన పరిస్థితి కనబడుతోంది. సో ప్రధానంగా ఇక్కడ ఆయన మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శ చేసే ప్రయత్నం చేశాడు. దాంతోపాటు ఈ 2 కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కొంత అంతర్గత పొత్తుల వల్ల ఇటు బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బీజేపీని కోలుకోకుండా మరి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు అనేది కూడా ఆయన ఆరోపించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ప్రధానంగా ప్రస్తుతం కొంత ఏదైతే ఈ మధ్యకాలంలో మరి బీజేపీకి సంబంధించి కొంత వ్యాఖ్యలు వినబడుతూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీలో ఇద్దరు ఎంపీల పైన అధిష్టానానికి కొంతమంది ఫిర్యాదు ఇచ్చారు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ ఇద్దరు కిషన్ రెడ్డి కావచ్చు, అలాగే బండి సంజయ్ కావచ్చు, వీళ్ళిద్దరి పైన కూడా మరి అందరూ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అందరూ కూడా లెటర్ రాశారు. బహిరంగానే అది అందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మా పార్టీలో రాజకీయాలు లేవు, గ్రూపులు లేవు, నేను ఏది ఉన్నా ఓపెన్గా రాజకీయాలు చేస్తాను. సో చిట్ చాట్లు నేను ఇప్పుడు వరకు కూడా ఒక్కసారి కూడా చిట్ చాట్ చేయలేదు, చిట్ చాట్ చేసే వ్యవహారం నా దగ్గర లేదంటూ కూడా ఆయన పేర్కొన్నారు. పార్టీ కోసం లాయల్గా పనిచేస్తాను, పార్టీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అది నేను చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడిన తీరు కనబడుతూ ఉంది. మొత్తం ఇటు బీఆర్ఎస్ పార్టీని విమర్శించే ప్రయత్నం చేశాడు, ఇటు కేటీఆర్ను విమర్శించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఏదైతే గతంలో ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేటీఆర్ అలాగే మొత్తం బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సో ఇప్పుడు ఆ పార్టీతో మేము ఎట్లా పొత్తులు పెట్టుకుంటాము, సో ఆ డ్రగ్స్ పార్టీతో మేము అసలు సత్య ఒక్క నిమిషం, మీరు ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. ఎంపీ అరవింద్ ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మీరు అలయన్స్లు డిస్కషన్లు చేస్తున్నారు. దేర్ ఈజ్ నో అలయన్స్. ఎందుకు మీరు అలయన్స్లు డిస్కషన్లు చేస్తున్నారు? మీడియాకి నేను చెప్తా ఉన్నా, మీరు ఎందుకు టాపిక్ తీసుకొస్తా ఉన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా ప్యాకేజీలు మాట్లాడినరా అలయన్స్లు తీసుకురమ్మని?
ఇవన్నీ చేస్తాడు ఆ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కూడా లేడు. రాజకీయంగా కేసీఆర్ ఇస్ నో వన్ టుడే. ఆయనకు బాధ్యత ముఖ్యమంత్రికి ఇస్తే 10 ఏళ్ళు సెక్రటరీ అడుగుపెట్టలే, అపోజిషన్ పార్టీ లీడర్గా ఇస్తే 7 వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. పీకనిక రాజకీయాలు చేస్తున్నా కేసీఆర్. ఎక్కడ అలయన్స్ అండి? దేంతో అలయన్స్? అలా లీడరు లేడు, ఆ పార్టీ లేదు నా దృష్టిలో. శాస్త్రి గారు మీరు అంత సీనియరు, మా నాయన రాజకీయాలు చూసినారు, ఈ రాష్ట్రంలో పొలిటికల్ అలయన్స్ అని చూసిన వాళ్ళే కదా మీరు. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి పెద్ద ఎత్తున వచ్చింది. ఆ టైంలో ఆ గాలి ఉన్నప్పుడు 42 సీట్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్కి. ఎన్ని ఉండే వాళ్ళు? ఒకడు ఎమ్మెల్యే ఉండే, లింగులు ఇటుమని కేసీఆర్ ఒకడే ఉండే. ఒక్కటి ఉంటే 42. ఎందుకు ఇచ్చారు? తెలంగాణ వాదం బలంగా ఉందని ఇచ్చారు. ఇప్పుడు ఏం వాదం ఉందండి బలంగా? టీఆర్ఎస్ అంటే కరప్షను, టీఆర్ఎస్ అంటే ఆరోగెన్సు, కొవ్వు, డ్రగ్సు, వీళ్ళతో ఏం అలయన్స్ పెడతారండి? టీఆర్ఎస్ ఏంది? వాట్ ఈస్ దర్ ఐడియాలజీ టుడే? కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా ఏమేం చేసారు వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వంలో, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎవరితో అలయన్స్? దేనికోసం అలయన్స్? ఇవాళ మా వాదం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఐడియా. ఎస్ సత్య, అప్పట్లో అంటే తెలంగాణ వాదం ఉంది కాబట్టి ఆ స్థాయిలో గెలుపు అనేది ప్రజలు ఇచ్చారు. ఇప్పుడు ఏముంది? బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం కూడా కరప్షనే కదా, మీకు తెలియదే ఉంది. కవిత అన్నీ చెప్తుంది, మేమేం చెప్పడం లేదనేటువంటి మరొక మాట కూడా చెప్పారు కదా. ఏంటి ఓవరాల్గా ఎలా చూడాలంటారు? డెఫినెట్గా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మొత్తం బీఆర్ఎస్ పార్టీని కొంత మరి ఘాటుగా విమర్శించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో అహంకారం కావచ్చు, మొత్తం అనైతికమైనటువంటి పొత్తులు కావచ్చు, అక్కడ అసలు లేనిది అంటూ లేదు. కరప్షన్ కావచ్చు, ఇంకోటి లేనిది అనేదే లేదు. బీఆర్ఎస్లో మొత్తం కూడా ఒక ఎజెండా అనేది లేదు, పార్టీకి ఒక స్టాండ్ అనేది లేదు. గతంలో ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం కొట్లాడారు అనేది ఉంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక లైన్ లేదంటూ కూడా ఆయన విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ రాజకీయాల్లో లేరు. కేసీఆర్కి అసలు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన రాజకీయంలో లేరు కాబట్టి ఆ పార్టీకి లీడరు లేడు, క్యాడరు లేదు. సో ఆ పార్టీతో పొత్తు అని మీరు ఎందుకు అంటున్నారు అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. దాంతోపాటు కవితనే చెప్తుంది కదా, బాధాప్తా తెలంగాణలో అంటే తెలంగాణ భౌగోళికంగా వచ్చినా కానీ సామాజికంగా రాలేదు. కవితనే సొంత ఏదైతే కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాల కోసం వచ్చిందో అవన్నీ కూడా జరగలేదని కవితనే చెప్తుంది అంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి. దాంతోపాటు కవిత ఇప్పుడు కొత్త పార్టీ పెట్టబోతుంది. దానికి సంబంధించి మొత్తం ఏవైతే ఈ ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి వెనకుండి నడిపిస్తూ ఉన్నాడు. కవిత పార్టీకి సంబంధించి కానీ కవితకు సంబంధించి కానీ మొత్తం కూడా ఫండింగ్ అంతా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అంటూ కూడా మరి విమర్శించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీని కొంత అంటే ఘాటు పదాలతో విమర్శించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. దీనిపైన బీఆర్ఎస్ నాయకులు మరి ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఎస్, అరవింద్ ఏం మాట్లాడారో మరొకసారి చూద్దాం. నో అలయన్స్. ఎందుకు మీరు అలయన్స్లు డిస్కషన్లు చేస్తున్నారు? మీడియాకి నేను చెప్తా ఉన్నా, మీరు ఎందుకు టాపిక్ తీసుకొస్తా ఉన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా ప్యాకేజీలు మాట్లాడినరా అలయన్స్లు తీసుకురమ్మని? ఇవన్నీ చేస్తాడు ఆ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కూడా లేడు. రాజకీయంగా కేసీఆర్ ఇస్ నో వన్ టుడే. ఆయనకు బాధ్యత ముఖ్యమంత్రికి ఇస్తే 10 ఏళ్ళు సెక్రటరీ అడుగుపెట్టలే, అపోజిషన్ పార్టీ లీడర్గా ఇస్తే 7 వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. పీకనిక రాజకీయాలు చేస్తున్నా కేసీఆర్. ఎక్కడ అలయన్స్ అండి? దేంతో అలయన్స్? అలా లీడరు లేడు, ఆ పార్టీ లేదు నా దృష్టిలో. శాస్త్రి గారు మీరు అంత సీనియరు, మా నాయన రాజకీయాలు చూసినారు, ఈ రాష్ట్రంలో పొలిటికల్ అలయన్స్ అని చూసిన వాళ్ళే కదా మీరు. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి పెద్ద ఎత్తున వచ్చింది. ఆ టైంలో ఆ గాలి ఉన్నప్పుడు 42 సీట్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్కి. ఎన్ని ఉండే వాళ్ళు? ఒకడు ఎమ్మెల్యే ఉండే, లింగులు ఇటుమని కేసీఆర్ ఒకడే ఉండే. ఒక్కటి ఉంటే 42. ఎందుకు ఇచ్చారు? తెలంగాణ వాదం బలంగా ఉందని ఇచ్చారు. ఇప్పుడు ఏం వాదం ఉందండి బలంగా? టీఆర్ఎస్ అంటే కరప్షను, టీఆర్ఎస్ అంటే ఆరోగెన్సు, డ్రగ్సు, వీళ్ళతో ఏం అలయన్స్ పెడతారండి? టీఆర్ఎస్ ఏంది? వాట్ ఈస్ దర్ ఐడియాలజీ టుడే? కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా ఏమేం చేసారు వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వంలో, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎవరితో అలయన్స్? దేనికోసం అలయన్స్? ఇవాళ మా వాదం
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, మా జాతీయతాభావం, మా హిందుత్వవాదము ఇవన్నీ ప్రజలలో ఎక్కడ ఎలక్షన్లైనా బీజేపీ వాదాన్ని, బీజేపీ ఐడియాలజీని బలపరుస్తున్నారు. అవర్ ఐడియాలజీ స్ట్రాంగ్ అండ్ ఐడియాలజీ India desperately needs this ideology to be implemented in every state, every nook and corner of the country. వాళ్ళకి ఏముందండి, బీఆర్ఎస్కి ఐడియాలజీ ఏముంది? అయిపోయాయి, తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయాయి. సర్ప్లస్ స్టేట్ని కేసీఆర్ అనేటోడు లక్షల కోట్ల అప్పులు ముంచిండు, మొత్తం డ్యామ్లన్నీ గురగొట్టి ఇరిగిపెట్టేట్టు కట్టిండు, వ్యవస్థ మొత్తం నాశనం చేసిండు, మీకు ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ నాశనం చేసిండు, ఇండ్లు కట్టియలేదు, మీకు రోడ్లు వేయలేదు, గ్రామ పంచాయతీలు నాశనం చేసిండు, మీకు మొత్తం ఫీ రీఎంబర్స్మెంట్లు నాశనం చేసిండు, మీకు ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని నాశనం చేసిండు. కేసీఆర్ చేసిన మంచి పని ఏందండి? 2000 రూపాయలు పెన్షన్, అప్పులు చేసుకుంటే పెన్షన్ ఇచ్చిండు, అంతేనా? ఇంకేం చేసిండు? పవర్ సెక్టార్లో కరెంట్ ఇచ్చిన అంటాడు, అది మొత్తం స్కాము, అప్పులు చేసి స్కాము. డ్యామ్లు ఎట్లా కడతారా అండి? ఒక్కసారి కూడా నీటు నిల్వ చేయలేని డ్యాములు కడతారు లక్షల కోట్లు పెట్టి. అటువంటి